ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే 1,00,000 శ్రీ సూక్తాలు, 1,00,000 శ్రీ సూక్త సహితంగా అమ్మవారి యొక్క ఆరాధన, అలాగే శ్రీ సూక్త 1,00,000 లోపల దశాంశం తర్పణం, దశాంశం హవనం. మరి ఈ ఉన్నటువంటి 3 రోజుల్లో పూర్తి కావడం ఉన్నటువంటి ఋత్వికులతో, ఇక్కడ ఉన్నటువంటి ఋత్వికులతో ఈ 3 రోజుల్లో పూర్తి అవ్వదు. అందుకని గురువు గారి యొక్క ఆజ్ఞ మేరకు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా బ్రాహ్మణోత్తములు, దాదాపు 70 మంది ఋత్వికులు గత వారం రోజుల నుంచి కూడా మరి ఆల్రెడీ పారాయణాన్ని పిల్లలకి తన ఇంట్లో వేదాన్ని నేర్పుతూ ఒక వైదికమైనటువంటి ప్రక్రియలో వారి జీవనాన్ని ఉత్తమమైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తి గోపి శర్మ గారు. వారి నేతృత్వంలో, వారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే మంచిగా లోకాలంతా కూడా సుఖంగా ఉండాలి అని కోరుకునేటువంటి మన వాళ్ళందరూ కూడా వ్యక్తులు కూడా బ్రాహ్మణోత్తములు. లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన ఈ కార్యక్రమము ప్రారంభం చేసినా కూడా ప్రకృతి అనేది కాస్త వికృతిగా మారుతుంది. ప్రకృతి వికృతిగా మారిన తర్వాత వాళ్ళ వికృతి కాస్త ఇందాక చెప్పినట్టు గోపి శర్మ గారి యొక్క నేతృత్వంలో నేను మనమంతా కూడా వైదికమైనటువంటి కార్యక్రమాన్ని మనం కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా, ఆలస్యం అనే కాదు, మనం అనుకున్న సమయమే. ఎందుకంటే మరి శుక్రవారము వర్జము 9 గంటల 12 నిమిషాల దాకా ఉంది కనుక కొంత వ్యవస్థను ఏదైనా చేయడం అని అంటే దాని వెనకాల ఉండేటువంటి బాధలు వర్ణించడానికి రాదు. స్టేజ్ చక్కగా తయారైన తర్వాత మైక్ పట్టుకొని నాలాగా ఎంతసేపు అంటే అంతమంది మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ వేదిక తయారు కావడానికి, ఆ పైకి ఎక్కి మైక్ పట్టుకునేదానికి ఆ అవకాశం సజావుగా సాగాలంటే ఆ స్టేజ్ తయారు చేయడానికి దాని వెనుక ఉన్నటువంటి శ్రమిస్తే తప్ప తెలియదు కదా. మాట్లాడమంటే నేను మాట్లాడతా, మీరు అందరం మైక్ పట్టుకొని మాట్లాడతాం. కానీ ఆ మాట్లాడేదానికి పైకి ఎక్కాలంటే ఆ ఎక్కడానికి కావాల్సినటువంటి స్టేజ్ తయారు చేయడం గగనం. అది అంటే ఇబ్బందితో కూడుకున్నటువంటి కనుక ఆ ఇబ్బందులన్నింటినీ కూడా మనం అధిగమిస్తూ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మరి మనకు మన చుట్టూతా ఉన్నటువంటి ప్రజానికానికి అందాలని చెప్పేసి నేను ఆ అమ్మవారిని లక్ష్మీదండం గారి యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ, మరి మొన్ననే మేము శృంగేరి పీఠానికి మేము వెళ్ళినప్పుడు భాగ్యతీర్థ మహాస్వామి గారు ప్రత్యేకంగా మరి ఇక్కడ కొన్ని బీజాక్షరాలు ఇస్తూ వారి చేతుల ద్వారా పుష్పార్చన అనేది జరిగినటువంటి శాంతి భజనలు
नक्षत्र
साई संतोष
Oh,
Shiva
నమస్కారం
स्वस्ति भवन्तः स्वस्ति చుట్టూ మాత్రమే ప్రక్షణ వేయండి యాగశాల వెళ్ళి పక్కన పోతాం మన లక్ష్మీ గణపతి మహాలయంలో శ్రీ సూక్త విధంగా లక్ష్మీ అమ్మవారి యొక్క యాగం యొక్క ప్రారంభం అనేది జరిగింది. మరి నేను ప్రారంభంలో ఏదైతే విషయం చెప్పానో మరి సమయం అనేది భగవంతుడి యొక్క నిర్ణయం తప్ప మన నిర్ణయం అనేది ఉండదు.
ఏ కార్యక్రమం సఫలం కావాలి అన్నా కూడా మరి గురువుల యొక్క ఆశీస్సులు అలాగే లక్ష్మీ గణపతి వారి యొక్క ఆశీస్సులు ఉన్నప్పుడు కార్యక్రమం అనేది సఫలీకృతం అవుతుంది. అయితే ఈ 3 రోజుల కార్యక్రమం శ్రీ సూక్త పారాయణాలు నేను ప్రారంభంలో చెప్పినట్టుగా ఇతరత్ర వేరే స్థలంలో మన ఆత్మీయులందరూ కూడా పారాయణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఇవాళ ఈ 3 రోజులలో మిగిలిన సంఖ్యను మనం పూర్తి చేస్తాం యథాను శక్తిగా. అలాగే చాలా తక్కువ సమయం గాలి దుమారం ఇవన్నీ కూడా వికృతి, ప్రకృతికి వికృతి. ఆ వికృతి కలిగినప్పుడే ప్రకృతి తొలగిస్తుంది కనుక మరి నాకు నిన్నటి నుండి కాదు వారం రోజుల నుండి భయంతోనే ఉన్నాను. ప్రకృతి ఏలాగా అనుగ్రహిస్తుందో అని చెప్పేసి. కానీ నిన్నటికి వరుణ దేవుణ్ణి ప్రార్థన చేశాము. నిన్న ఈ సమయంలో చాలా అంటే చాలా భయం. ఎంత భయపడ్డాము అంటే నేను ఎలా చెప్పగలను, అది అనుభవిస్తే తప్ప తెలియదు. గోమాతృ దేవత కమిటీ యొక్క సహకారం, అందరి ప్రజల యొక్క సహకారంతో
ओम उद्दीप्यस्तजातवेदो दसादनं वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। जय बोल गजानन भगवान की जय। महालक्ष्मी नमः। ध्यानम् अक्षस्रक्मरजङ्गदेशकुलजं भद्रं धनुः कुण्डिकाम् दण्डं शक्तिमसिञ्च चर्मजलजं घण्टां सुराभाजनम् शूलं पाशसुदर्शने च दधतीं हस्तैः प्रसन्नाननाम् सेवे सैरिभमर्दिनीमिह लक्ष्मीं सरोजस्थिताम् शान्ताकारं भुजगशेनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। आ लक्ष्मी अम्मनु మహావిష్ణువును ప్రార్థిస్తూ మీ యొక్క శ్రీ సూక్తాలను ఎవరు వారు ఆరంభం చేయండి. ప్రతిరోజు కూడా ఉదయం నుండి 8:30 నుండి 1 గంట వరకు మళ్ళీ సాయంకాలం 4 గంటల నుంచి 7 గంటల వరకు అనుకున్నాం కాబట్టి ఆ సమయం అంతా కూడా మీరు పారాయణ చేస్తుండండి. మధ్యలో లేవలసి వస్తే మీ లెక్కలు చూసుకొని ఆచమనం చేస్తూ లేవండి. శుభం. ఆచమ్య ప్రాణారాజమ్య అన్న गणपते गणेशत्वा महाहुरुप्रथमं कवीराम नरुते तत्क्रियते किंचनारे महामर्कम्मघवञ्चित्रवर्चा महागणपते महानमस्कारान् समर्पयामि। ओम इंद्रस्य वैश्वानरो न ऊत्या प्रजातो वरावतः अग्निरुत्थेन वाहसा वैश्वानराय विद्महे लालीलाय धीमहि तन्नो अग्निः प्रचोदयात्। ओं यातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः स नः परुषदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफले जुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः। अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरिति दुर्गाणि विश्वा पोष्ट पृथिवी बहुलान उर्वी भवातोकाय तनयाय हंयो विश्वानिनो दुर्गः जातवेदस्सिन्धुन्ननाव दुरितातिपर्षि अग्नेय त्रिवन्मनधा गृहानो अस्माकं बोध्यविता तनो न हृदनाजितकं सहपानमुग्रमग्निमुः सतस्तात् सरः परुजदति दुर्गाणि विश्वाक्षापद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोषिकमीड्यो अध्वरे सुधनाच्च होता नव्यस्प्रसत्सि स्वाञ्चाग्ने तनवं विप्रयस्वास्मभ्यं च सौभगमाजस्व गोभिर्दुष्टमयुजो निषिक्तन्तवेन्द्रविष्णो रणुसञ्चरेव नाकस्य पृष्ठमपि संवसानो वैष्णवीं लोकैहमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात्। जातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः स
सनः परुषदति दुर्गाणि विश्वानावेव सिन्धुम् दुरितात्यग्निः तामग्निवर्णाम् तपसा ज्वलन्तीम् वैरोचनीम् कर्मफले जुजुष्टाम् दुर्गाम् देवीम् शरणमहम् प्रपद्ये सुतरति तरसे नमः अग्ने त्वम् पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा सनः परुषदति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोषिकमीड्योध्वरेषु जनाच्च होतानव्यश्च तत्सिद्धन्तवेन्द्रविष्णोरणसञ्चरेम नागस्य पृष्ठमपि संवसानो वैष्णवीम् लोक इहमादजन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात्। जय बोल अग्नि भगवान की, बोल यज्ञ भगवान की, जय बोल महालक्ष्मी माता की जय। वैश्वानराय विद्महे लालीलाय धीमहि तन्नो अग्निः प्रचोदयात्। ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु। सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां ग्रहनक्षत्राणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। यज्ञ भगवान की, बोल यज्ञ भगवान की। लक्ष्मी महागणपतये नमः। अस्मद्गुरु श्री శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారలు, అలాగే విధుశేఖర భారతీ మహాస్వాముల వారలు వారి యొక్క పాదపద్మములకు మొట్టమొదలు శిరస్సు వహించి నమస్కరిస్తూ, గురువువారు ఇచ్చినటువంటి ఆశీర్వాద బలంతో మరి మన నిజామాబాద్ పట్టణంలో లక్ష్మీ గణపతి మహా ఆలయము శృంగేరి పీఠానికి అనుబంధమైనటువంటి ఆలయం. ఈ ఆలయంలో గతంలో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రజలకు ఉపకరించేటువంటి, ప్రజలకు సమస్యల నుంచి విముక్తిని పొందించేటువంటి అనేక కార్యక్రమాలని మరి నిర్వహించడం జరిగింది మన లక్ష్మీ గణపతి ఆలయం ద్వారా. అందులో భాగంగా మరి ఈరోజు చూసినట్టయితే మన పట్టణంలో కావచ్చు, చుట్టూతా ఉన్న జిల్లా ప్రాంతంలో ఇంటింటికి కూడా ఒక సమస్య ఉంది. అది ఆర్థిక సమస్య. కొంతమంది రుణగ్రస్తం కావచ్చు, రుణగ్రస్తులుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు, లేదా ఆర్థికంగా అనుకున్నటువంటి స్థాయిలో ఇటు వ్యాపారంగా కానీ, లేదా ఉద్యోగపరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ అభివృద్ధి కానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తాము ఎంత శ్రమించినా కూడా తగినటువంటి ఫలితాన్ని పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరికీ మరి ఒక పరిష్కార మార్గంగా, ముఖ్యంగా అర్గత్ బర్గత్ అని అంటారు మన ప్రాంతంలో, అట్లా ఆర్థికంగా సరైనటువంటి రీతిలో నిలదొక్కునేటువంటి దానికోసము ప్రత్యేకంగా మరి ఈ కార్యక్రమాన్ని, ఈ శ్రీ సూక్త సహితమైనటువంటి కార్యక్రమాన్ని, యజ్ఞ కార్యక్రమాన్ని మరి గురువు గారు ఆశీర్వదించినట్లుగా మరి మేము ప్రారంభం చేశాం. ఈ శ్రీ సూక్త పారాయణం అనేది 1,00,000 శ్రీ సూక్తాల యొక్క పారాయణం ఉంటుంది. ఈ 1,00,000 శ్రీ సూక్త పారాయణాలలో దశాంశం అంటే 10 భాగాలు 10,000 సార్లు. ఆ 10,000 సార్లు ఆవు పాలతో తర్పణ మొదలడము, తిరిగి ఈ 10,000 సార్లు మరి యొక్క దశాంశం అంటే 1,000 సార్లు, 1000 మార్లు యజ్ఞం. ఇలాగా విధి విధానంగా ఒక అమ్మవారికి ప్రీతికరమైనటువంటి విధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. శ్రీ సూక్తంలో చెప్తారు, శ్రీ సూక్త సతతం జపేత్, ఎల్లప్పుడూ కూడా శ్రీ సూక్తాన్ని పఠించాలి.
ఎక్కడనైతే శ్రీ సూక్తం పఠిస్తారో అక్కడ లక్ష్మీ అమ్మవారి యొక్క ఉనికి ఉంటుంది, లక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. కనుక అంత మహిమాన్వితమైనటువంటి ఈ శ్రీ సూక్త లక్ష పారాయణాల్ని ఇక్కడ ఇవాళ మరి ప్రారంభం చేశాము. మరి ఈ శ్రీ సూక్త పారాయణాలు పాల్గొనడానికి వివిధ ప్రాంతాలలో నుంచి బ్రాహ్మణోత్తములు అనేకంగా పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా మరి వైదిక రంగంలో నిష్ణాతులైనటువంటి గోపీ శర్మ గారు, వారి యొక్క మిత్ర బృందము, అలాగే మన నిజామాబాద్ ప్రాంతం లోపల ఉన్నటువంటి స్థానిక బ్రాహ్మణులు, ఇతర గ్రామాలలో నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణులు కూడా చక్కగా పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు ఉదయం 9 గంటల సమయం నుంచి కూడా ఈ కార్యక్రమంలో ప్రారంభ దిశలో మొట్టమొదల మహాలక్ష్మీ గణపతి వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని దాని తర్వాత భారతీయ తీర్థ మహాస్వామి వారి విధిశేఖర స్వామివారి యొక్క వందనాన్ని, గురువందనాన్ని ఆచరణ చేస్తూ తదనంతరంగా మరి ఇక్కడ సంకల్పం, ఈ సంకల్పం లోపల విశేషమైనటువంటి సంకల్పం ఏదైతే సంకల్పంలో చెప్పుకుంటామో ఆ చెప్పుకున్నటువంటి సంకల్పము ఫలవంతం కావాలన్నటువంటి ఒక ఉద్దేశ్యం. ఇది లోకా సమస్తా సుఖినో భవంతు, మేమొకరం కాదు, మనం ఒకరం కాదు, మన చుట్టూతా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రతివారు సుభిక్షంగా ఉండాలి, లోక కళ్యాణం జరగాలి అన్న ఒక లక్ష్యంతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము అని సంకల్పం చేసుకున్న తర్వాత మరి పుణ్యాహవాచన కార్యక్రమం జరిగింది. ఈ పుణ్యాహవాచన కార్యక్రమం జరిగిన తర్వాత మరి అనేక మంది ఋత్వికులు వచ్చినారు ఇక్కడ. ఆ ఋత్వికులందరూ కూడా శ్రీ చక్ర ఆరాధన, అలాగే శ్రీ సూక్త పారాయణ, ఎవరెవరు ఏ కార్యక్రమాలు నిర్వహించాలో వాళ్లకు విధులను మరి ఒప్పచెబుతూ ఋత్వికులందరికీ కూడా వర్ణి ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క బ్రాహ్మణుడికి నియమించడం జరిగింది, ఫలానా బ్రాహ్మణుడు ఫలానా కార్యక్రమం చేయాలి అని. అలాంటి కార్యక్రమాన్ని కూడా ఇవాళ నిర్వహణ. దాని తర్వాత వచ్చినటువంటి భక్తులతో పాటు మా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మరి కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా మరి కంకణ ధారణ, రక్షాబంధనాన్ని ధారణ, పంచగవ్య ప్రాశనము ఇవన్నీ కూడా నిర్వహిస్తూ గోమాత అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకోవడానికి గోపూజ, దాని తదుపరి యాగశాల ప్రవేశం, యాగశాలలో సమంత్రకంగా ప్రదక్షిణ ఆచరిస్తూ మరి యాగశాలలో ప్రవేశం చేయడము, దాని తర్వాత మరి అఖండమైన దీప ఆరాధన నిర్వహించడం జరిగింది. దీని తర్వాత అతి ముఖ్యమైనటువంటి ఘట్టం, మనము అక్కడక్కడ యాగాలు చూస్తూ ఉంటాం, కర్పూరాన్ని వెలిగించి అగ్నిహోత్రాన్ని హోమగుండంలో ఆవాహన చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇక్కడ అరణి అనే దాన్ని మనం చల్లగవ్వంతో ఎలానైతే మరి మజ్జిగను మథనం చేస్తామో అదే పద్ధతిలో మరి చక్కగా అగ్నిమథన కార్యక్రమాన్ని అరణి ద్వారా మరి కావించి అగ్నిని ఉత్పత్తి చేస్తూ ఆ అగ్నిహోత్రం వెలిగించిన సహజ సిద్ధంగా వెలిగించినటువంటి అగ్నిహోత్రము ద్వారా మరి ఆ యజ్ఞగుండాల్లో అగ్నిని వేయడం, ఆవాహన చేయడం జరిగింది. మరి దీని తర్వాత మరి వైదిక ప్రకారంగా యాగశాలలో ఏ మంటపాలు అయితే ఉంటాయో ఆ మంటపాలన్నింటినీ కూడా ఆ ఋత్వికులందరూ కూడా ఆ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ కార్యక్రమంలో నేను ప్రారంభంలో చెప్పినట్టు మనం బాగుండడం కాదు, ప్రతి వాళ్ళు కూడా అనుకూలంగా వాళ్ళ యొక్క కుటుంబాలు సుభిక్షంగా ఉండాలి, ఆర్థిక పరంగా అందరూ నిలదొక్కుకోవాలి, సమస్యల పరంగా వాళ్ళందరూ కూడా బయటపడి మరి ఉత్తమ మార్గంలో వాళ్ళ జీవనం సాగాలి అనే ఉద్దేశం చేత మరి కార్యక్రమం సంకల్పించాం. కనుక అందులో చాలా చుట్టుపక్కల నుంచి మరి ఇటు అన్సాన్పల్లి కావచ్చు, ఎల్లారెడ్డిపల్లి కావచ్చు, బోర్గాం కావచ్చు, వివిధ గ్రామాలలో నుంచి భక్తులు ఇక్కడికి మరి విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి చక్కగా వాళ్ళని కూర్చోబెట్టి సంకల్పం చేయించడం జరుగుతుంది. ఈ సంకల్పం చేయించిన తర్వాత మరి మధ్యాహ్నం పూట వాళ్ళందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం, తిరిగి 3:45 సమయం నుంచి అందరి చేత కూడా కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. మరి కుంకుమార్చన కార్యక్రమం జరిపించిన తర్వాత సాయంత్రం పూట మరి చక్కగా మరి అమ్మవారికి హారతి, దివ్యమైనటువంటి మంత్రపుష్పము,
ఘన వైదిక ప్రక్రియ లోపల ఏవేవైతే అమ్మవారికి అర్పణ చేయగలిగేవి ఉంటాయో అవన్నింటినీ కూడా మరి సాయంకాలం కూడా నిర్వహించడం జరుగుతుంది. చివరి భాగంలో ఇవాళటి కార్య సమాప్తి అనేది ఆశీర్వాదంతో ముగుస్తుంది. తీర్థప్రసాదాన్ని స్వీకరించేటువంటి ఘట్టం కూడా ఉంటుంది. కనుక ప్రతి కార్యక్రమంలో ప్రతి వ్యక్తి పాల్గొనాలి. మరి ఎవరెవరైతే మరి టిక్కెట్ల పైన వాళ్ళు రాయించుకున్నారో వాళ్ళ యొక్క గోత్రాలు వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా రేపటి కార్యక్రమం ఆదివారంతో ముగిసిన తర్వాత వాళ్ళందరికీ కూడా వెండి పైన ఏదైతే శ్రీచక్రం ప్రతిమల్ని తయారు చేయించామో ఆ శ్రీచక్ర వాటికి ఈ 3 రోజుల సంబంధించినటువంటి పుణ్యఫలాన్ని ఆ శ్రీచక్రాలలో ధారపోస్తూ వాటిని ప్రతి వ్యక్తికి అంటే ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ నమోదు చేయించినటువంటి సభ్యుల ద్వారా మరి మంగళవారం రోజున అంటే 12వ తారీఖు రోజున ఉదయం 8 గంటల నుంచి వాళ్ళందరికీ కూడా ప్రసాదంగా వాటిని అందజేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఆ శ్రీచక్రాల్ని మన పూజాగృహంలో ఉంచుకొని నిత్యంగా దాన్ని ఆరాధన చేస్తూ కాస్త తిలకాన్ని ధారణ చేసినట్టయితే మరి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతుంది. 1,00,000 శ్రీ సూక్తాలతో అద్భుతమైనటువంటి పుణ్యం చేత తరింపబడిన ఆ కైన్స్ ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో వాళ్ళ ఇంట్లో లక్ష్మీ అమ్మవారి యొక్క శాశ్వత నివాసం ఉంటుంది. కనుక మరి ఈరోజే కాదు రేపు కూడా ఉంటుంది కార్యక్రమం. రేపు ఉదయం 9:45 నుండి మరి నేను ఇందాక చెప్పినటువంటి సంకల్పాలు అలాగే కుంకుమార్చన కార్యక్రమాలు ఓడిబియ్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా రేపు కూడా ఉంటాయి. మరి సాయంత్రం 5 గంటల సమయంలో 1000 కమలపు పుష్పాలతోటి అర్చన కార్యక్రమం కూడా కుంకుమార్చన కార్యక్రమం కాగానే ఉంటుంది. దాని తర్వాత 6 గంటల నుంచి రేపు మన నిజామాబాద్లో ప్రముఖులైనటువంటి కవులు ఉన్నారు. ఆ కవులందరూ కూడా రేపు పాల్గొంటారు. వాళ్ళందరూ కూడా ఈ కవిత్వాన్ని కేవలము అమ్మవారి పైన లేదా భక్తికి సంబంధించినటువంటి కవి సమ్మేళనం కూడా ఉంటుంది. ఆ కవి సమ్మేళనంలో దాదాపు 40 నుంచి 50 మంది కవులు కూడా పాల్గొంటారు. ఆ కవులు చెప్పేటువంటి కవిత్వాన్ని అమ్మవారి యొక్క భక్తి కవిత్వాన్ని మనం విందాం, లేదా ఇతర దేవతలపైన వాళ్ళు చెప్పేటువంటి కవిత్వాన్ని మనం విందాం, మనం కూడా తరిద్దాం. మరి రేపు కూడా ఇందాక చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. తిరిగి ఎల్లుండి ఆదివారం రోజున మరి సిద్ధిబుద్ధి సహితంగా గణపతి యొక్క కళ్యాణం ఉంటుంది. కళ్యాణం కాగానే పూర్ణాహుతి కార్యక్రమం కూడా ఉంటుంది. మరి పూర్ణాహుతి కాగానే మరి అవభృత స్నానం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా వైదిక ప్రక్రియలో ఏవేవైతే యాగ నిర్వహణలు ఉంటాయో వాటన్నింటినీ కూడా మరి నిర్వహించడం జరుగుతుంది. ఈ 3 రోజులలో అంటే ఈరోజు రేపు ఎల్లుండి ఈ 3 రోజులలో కూడా ఎంతమంది భక్తులు వచ్చినా అంతమందికి కూడా అన్నప్రసాదాన్ని మరి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. 12 గంటల నుంచి 3 గంటల దాకా అన్నప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా మరి అన్నప్రసాదంలో కావచ్చు మరి కుంకుమార్చన ఇతర పూజా కార్యక్రమాల్లో అందరూ పాల్గొనండి. మరి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వండి. ఎవరైనా టికెట్లు రాయించుకొని వాళ్ళు ఉన్నట్టయితే మరి ఈరోజు కాకపోతే రేపు ఎల్లుండి కూడా మరి రాయించుకోవచ్చు. యజ్ఞంలో పాల్గొనే వాళ్ళందరూ మాత్రము మరి ఆదివారం రోజున 9 గంటల సమయంలో మరి ఇక్కడికి వచ్చినట్టయితే వాళ్ళందరూ కూడా యజ్ఞం ముందర కూర్చొని స్వయంగా యజ్ఞం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కనుక అందరూ పాల్గొనండి. అమ్మవారి కృపకు పాత్రలు అవ్వండి. మనకున్నటువంటి వ్యక్తిగత సమస్యల నుండి మరి విముక్తులు కండి. అందరూ కూడా సుఖంగా జీవించాలని చెప్పేసి మరొకసారి ఆ అమ్మవారిని మా లక్ష్మీ గణపతి వారిని నేను మనస వచస కర్మణ ప్రార్థిస్తూ మరొకసారి అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. గణపతి లక్ష్మీ వారి యొక్క దయ ఉన్నట్టయితే సమస్యలన్నీ కూడా పారిపోతాయి. మరి సమస్యల నుండి విముక్తిని పొందుదాం. మరి అందరం కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అందరము పాల్గొందాం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభమస్తు, శుభమస్తు.